వెనకటి శ్లోకం అదేలేండి. సర్వేంద్రియ గుణభాసం సర్వేంద్రియ వివర్జితం. భగవంతుడికి ఇంద్రియ గ్రాహ్యాలను కూడా ఆయన అంటే ఇంద్రియాలలో ఉండగలడు, ఇంద్రియ విషయాలలో ఉండగలడు. అదే విధంగా ఇంద్రియ విషయాలకు అతీతుడిగా, అంటే ఇంద్రియ విషయాలు ఆయన ఏ మాత్రము మనకైతే ఇంద్రియ విషయాలన్నీ కూడా అంటే ఇంద్రియాలు ఏదైతే కావాలంటే మనసు ఏం కావాలంటుందో మనకు అదంతా కావాలనిపిస్తుంది. కానీ భగవంతుడు ఆ ఇంద్రియాలకు అతీతుడుగా ఉంటాడు. ఇంద్రియాల్లోనే ఉంటాడు, ఇంద్రియ విషయాల్లోనే ఉంటాడు, ఇంద్రియాల్లోనూ ఉండగలడు. అలాగే ఇంద్రియాలతో అతీతుడుగాను ఉండగలడు. ఇంద్రియాలతో పనిచేస్తున్నట్టు ఉంటాడు, ఇంద్రియాలతో అలాగే గుణాలు త్రిగుణాలతో ఉన్నట్టు ఉంటాడు, అలానూ ఉండగలడు భగవంతుడు. అలాగే సర్వేంద్రియ వివర్జితుడుగాను ఉండగలడు, అతీతుడుగాను ఉండగలడు ఇంద్రియాలకు. అలాగే అసక్తం సర్వభృచ్చైవ, ఆసక్తి రహితుడుగా ఉంటాడు. దేనిపైన వ్యామోహం అనేది ఉండదు భగవంతుడికి. సర్వభృచ్చైవ, సర్వ జగత్తుని కూడా ధరించి పోషిస్తూ ఉంటాడు. నిర్గుణం గుణభోక్తృచ, గుణరహితుడై ఉంటాడు, అలాగే గుణాలను కూడా అనుభవిస్తుంటాడు. ఇది కూడా ఇంద్రియాల్లాగానే, ఇంద్రియాల్లోనూ ఉంటాడు, ఇంద్రియాలతోనూ ఉండగలడు, అలాగే ఇంద్రియాలతో లేకుండా అతీతుడుగాను ఇంద్రియాలకు అతీతుడుగాను ఉండగలడు. అలాగే గుణాలలో సత్వరజస్తమ గుణాలలో కూడా ఉండగలడు, అలాగే వాటి నుండి అతీతుడుగాను ఉండగలడు భగవంతుడు. అర్థమవుతుందా మీకు? అలానూ ఉండగలడు, ఇలానూ ఉండగలడు. ఏది అంటదు స్వామికి. అతీతుడు అంటే అంటదు అని, అంటించుకోడు మనలాగా. మనకైతే ప్రకృతిలో ఉన్నామంటే సత్వరజస్తమో గుణాలు అంటుకుని పోతాయి, ఏదో ఒక గుణం మనకు అంటుకుంటుంది వచ్చి. కోపంలో ఉన్నామంటే రజోగుణం ఉంది అని లెక్క, అజ్ఞానంలో ఉన్నాము, చాలా అజ్ఞానం ఉంది, నిద్ర సోమరితనము ఇలాంటి ఇవిగా ఉన్నది అంటే సోమారులుగా ఉన్నాము అంటే తమో గుణం ఎక్కువైందని లెక్క మనకు. మంచితనం ఎక్కువైనా, మృదుత్వం ఎక్కువై ఉన్నా, అలాగే దైవీ సంపద ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నా దాన్ని సాత్విక గుణం అని మనం అంటాం. దేవతలకు ఉండవలసిన లక్షణాలు కొన్ని గుణాలు ఉంటాయి, అలాంటి వాటిని దైవీ సంపద అంటారు. మనుషుల్లో కూడా అలా ఉన్నాయంటే దేవుడుగానే చూస్తారు. చాలా మంచోడబ్బా దేవుడు లాంటి మనిషి అంటారు కదా. మంచితనం ఎక్కువైనప్పుడు, కొన్ని సద్గుణాలు ఎక్కువైనప్పుడు ఆ ఒక మనిషిని దేవుడుగా చూస్తారు. అలాంటి సంపద ఉంది అంటే సత్వగుణంలో వాళ్ళు ఉన్నారని లెక్క. మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనము అతి మంచితనంగా ఉంటాము, అలాగే కోపాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి, రజోగుణంలో కూడా వస్తాము, అలాగే అజ్ఞానంలో కూడా పడిపోతూ ఉంటాము, తమో గుణంలోకి కూడా పడిపోతూ ఉంటాం మనం మనుషులం. కానీ భగవంతుడు అలా కాదు, అంటుకున్నట్లు ఉంటాడు, అంటనట్లు ఉంటాడు. అది గుణాలైనా సరే ఇంద్రియాలైనా సరే అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు. ఇది భగవత్ తత్వం గురించి తెలిపే శ్లోకం ఇది, భగవంతుడే చెప్తున్నది. బహిరంతశ్చ భూతానాం, సర్వభూతములకు, భూతములు అంటే పిశాచాలు కాదు, ప్రాణులు అని. సకల భూతాలు అంటే భూతములు అంటే సకల ప్రాణులు, భూతములు అంటే ప్రాణులు, సృష్టిలో ఉన్నటువంటి జీవాలు అని లెక్క. భూతానాం అంటే బహిరంతశ్చ భూతానాం, బయట కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు బయట. అంతశ్చ, లోపల కూడా ఆయనే ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి అని తెలియజేసే ఇంకో శ్లోకం ఇది. బహిరంతశ్చ భూతానాం, బయట ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ అణువుల్లోనూ బయటను ఉన్నాడు. అలాగే మనలోన అంతఃకరణంలో మన మనస్సులో కొలువై ఉండేది ఎవరు? ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి మనిషిలోనూ కొలువై ఉండేది ఎవరు? లోపల అంటే భగవంతుడే. బయట ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నాడు. అచరం చరమేవచ, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు.
హరి ఓం అమ్మ. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు. అచరములు, చరాలు అంటే నీళ్లలో ఉండే వాటిలోనూ, భూమిపైన ఉండే వాటి అన్నిటిలోనూ, సృష్టి అన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అంటున్నాడు. సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం, అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎవరు కూడా తెలుసుకోవడానికి అంత తొందరగా అవ్వదు, శక్యముగా ఉండరు, అంత సామర్థ్యము ఉండదు. ఆయన్ని తెలుసుకోవాలంటే చాలా శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. అంత తొందరగా మనకు భగవంతుడు, భగవత్ తత్వము మనకి అర్థం కాదు. ఒకవేళ అర్థమైన ఆచరణలో పెట్టేంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండవు. ఆయన్ని తెలుసుకున్న శక్యము కానివాడు ఆయన. భగవంతుడిని అంత తొందరగా మనము తెలుసుకోలేము అంటున్నాడు. భగవంతుడే చెప్తున్నాడు ఇలాగా. దూరస్థం చాంతికే చతత్, అలాగే దూరస్థం దూరంగాను, దూరంలోనూ కూడా, అలాగే అంతికే, చాంతికే అంటే దగ్గరగాను, సమీపముగాను ఉండేవాడు భగవంతుడే. మన దగ్గర ప్రపంచంలో మనకు కనిపించేంత ఉండే ప్రపంచంలోనూ భగవంతుడే ఉన్నాడు. అలాగే దూర ప్రాంతాల్లో కూడా ఎక్కడ సృష్టి అంతా ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఒక వాక్యాన్ని తీసుకున్నాడు భగవంతుడు. మనకు దగ్గరలో ఉండే వాళ్ళనే కాదు, మనకు దూరంగా మనకు కనబడని వాళ్ళలో కూడా ఉండేది భగవంతుడే. ఒక మనుషులకే అన్వయించదు, సకల చరాచర సృష్టి అంతటిలోనూ భగవంతుడే. దూరంగా కానీ, దగ్గరలో కానీ, బయట కానీ, దూరం కానీ, బయట కానీ, లోపల కానీ ఉండేది భగవంతుడే. అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు కృష్ణుడు అర్జునుడికి తెలుపుచున్నాడు. అవిభక్తం చ భూతేషు, సకల ప్రాణుల్లోనూ విభక్తుడై అంటే మనకు కనబడకుండా ఉన్నాడు, నిక్షిప్తమై ఉన్నాడు భగవంతుడు. అవిభక్తం అంటే మనకి కనబడకుండా అదృశ్య రూపంలో ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. అలాగే విభక్తమివచ స్థితం, మనకు తెలుస్తూ ఉంటుంది కొన్ని దైవీ లక్షణాలతో. ఇప్పుడు అవతార పురుషులు, అవధూతలు ఉంటారు. కాశిరెడ్డి నాయన లాంటి వాళ్ళు, కైవారం తాత లాంటి వాళ్ళు, అలాగే షిరిడి సాయిబాబా వారు, సత్య సాయిబాబా వారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో భగవత్ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, స్థితమై ఉన్నాయి. భగవంతుడు ఏ అయితే లీలలు చేశాడో వీళ్ళందరూ అలా చేశారు. అంటే కొంతమందిలో దైవీ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా ఆకాశంలాగా, ఇప్పుడు ఆకాశం మనం ఎలా విభజించడానికి అవుతుందా, కట్ చేయడానికి అవుతుందా? అవ్వదు కదా. అలాగే భగవంతుడు కూడా కట్ చేయలేనటువంటి విధంగా, విభజించలేనటువంటి విధంగా ఆకాశం వలె పరిపూర్ణుడై ఉన్నాడు. ఎక్కడ గ్యాప్ కనిపిస్తుందో మనకు ఆకాశంలో? అసలు ఎక్కడ గ్యాప్ కనిపించదు. నీలి మేఘాలు ఉండడం వల్ల మనకు ఒక ఆకారం తెలుస్తోంది, కానీ లేకపోతే ఆ ఆకారాలు కూడా, ఆ మేఘాల ఆకారాలు కూడా లేకపోతే నీలంగా స్పష్టంగా ఏ విధంగా ఆకాశం కనిపిస్తుందో ఒకే రకంగా, అదే విధంగా భగవంతుడు కూడా ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నాడు ఈ లోకంలో. భూత భర్తృచ తద్జ్ఞేయం, అలాగే భూత భర్తృచ, భూత అంటే ప్రాణుల యొక్క, ప్రాణులని ధరించి పోషించేవాడను భూత భర్త అంటాం. అర్థమవుతుంది కదా. భూత భర్తృ అనేది సంస్కృత పదం అయితే, భర్త అనేది తెలుగు పదం. భర్తృ అంటే భర్త అని లెక్క. ఈ భూతాలను పోషిస్తున్న వాళ్ళు ఎవరు? ప్రాణులన్నిటినీ ధరించి పోషించేవాడిని భూత భర్తృ అంటున్నాడు. అంటే భూత భర్తృ అంటే స్థితికారకుడు. ఈ ఒక్క ప్రాణులన్నిటినీ ధరించి ఆయనలో పెట్టుకొని పోషిస్తున్నది ఎవరు అంటే ఆయనే, భగవంతుడే. భూత భర్తృ, స్థితికారకుడు,
జగత్తును సంహరించేవాణ్ణి గ్రసిష్ణు అంటారు. గ్రసిష్ణు అర్థమవుతుంది కదా. గ్రసిష్ణు అంటే జగత్తుని సంహరించేవాడు, లయకారుడు, ఇక్కడ పోషించేవాడు, స్థితికారకుడు, ఇక్కడ లయకారకుడు. అలాగే ప్రభవిష్ణువు. ప్రభవిష్ణువు అంటే జగత్తుని ఉత్పత్తి చేసేవాడు, సృష్టికర్త. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు అంటే, ఆ ఒక సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడే ఈ ప్రపంచ సృష్టికి, సకల భూతాలకు, సకల సృష్టికి, విశ్వానికి పోషించేవాడు, లయం చేసుకునేవాడు, సృష్టికర్త. సృష్టి స్థితి లయకారకుడిని నేనే అంటున్నాడు భగవంతుడు. తత్వజ్ఞానం ఇది, భగవంతుని తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఏంటి అనుకుంటూ ఉంటాం మనం, మనకు తెలిసి రాదు, తొందరగా గుర్తుకు కూడా రాదు. మనకు తెలుసుంటుంది కానీ గుర్తు రాదు. ఇదే భగవతత్వం అని క్లారిటీగా చెప్పలేము మనం. ఇదే భగవతత్వం అంటే. సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే అంటున్నాడు ఇక్కడ. ఆది పురుషుడను నేనే అంటున్నాడు. అర్థమవుతుంది కదా అందరికీ చెప్పేది. ఇక్కడైనా అర్థం కాకపోతే అడగండి, కొంచెం లోతుగా పోవాల్సి ఉంటుంది, మనకు అర్థం కాదు తొందరగా. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సృష్టి స్థితి లయకారకుడిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నన్ను తెలుసుకోండి అంటున్నాడు. అంటే మొత్తం చేస్తున్నది ఎవరు ఇక్కడ అంటే భగవంతుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లాగా ఈ త్రిగుణాల్లాగా ఈ త్రిమూర్తులు, ఆ త్రిమూర్త స్వరూపాన్ని నేనే అంటున్నాడు. అలా తెలుసుకోవాలి మీరు. నన్ను సృష్టించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, లయం చేసుకునేవాడు ఆయనే అని భగవంతుని మనము తెలుసుకోవాలి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. ఇది వినండి. చంద్రుడు, సూర్యుడు, విద్యుత్తు, అలాగే నక్షత్రాలు, ఇవన్నీ మనకు కనిపించే జ్యోతులు కదా. ఇవన్నీ మనకు జ్యోతి స్వరూపాలే కదా వాళ్ళు. సూర్యుడికి జ్యోతి అనే ఒక పేరు కూడా ఉంది, జ్యోతి స్వరూపుడు కాబట్టి జ్యోతి అని కూడా పిలుస్తారు సూర్యుడిని. ఇవన్నీ మనకు కనిపించే జ్యోతి స్వరూపాలు. వీళ్ళకి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలని కూడా ఆధ్యాత్మిక జ్యోతులు అంటారు. ఆధ్యాత్మిక జ్యోతులు అని పిలుస్తారంట వీటిని. బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలని, చిత్తం కూడా వస్తుంది అంతఃకరణాలకి. కానీ ఇక్కడ చిత్తము మనస్సు ఒకటేని భగవంతుడు తీసుకున్నాడంట ఈ శ్లోకంలో. మనస్సు చిత్తము రెండు ఒకటే వస్తుంది. చిత్తం అన్నా హృదయం అనే వస్తుంది, మనస్సు అనే వస్తుంది. మనస్సు అంటే తెలుసు కదా మీకు. ఇవి రెండు కూడా ఒకేలాగా మీనింగ్ వస్తుంది కాబట్టి భగవంతుడు ఇక్కడ దీన్ని తీసుకోలేదంట. ఈ ఒక ఆధ్యాత్మిక జ్యోతులకి, అలాగే వేర్వేరే లోకాల్లో ఉన్నటువంటి, అలాగే దేవతామూర్తుల అయినటువంటి జ్యోతులకి, ఇంకా అందరికీ ప్రకాశాన్ని ఇచ్చేవాడు. వీళ్ళందరికీ చంద్రుడు, సూర్యుడు, విద్యుత్తు, అలాగే నక్షత్రాలు, వీటికి ఆధ్యాత్మిక జ్యోతులైనటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలకి, వేర్వేరే లోకాల్లో ఉన్నటువంటి జ్యోతి స్వరూపాలకి, అలాగే అధిష్టాన దేవతా రూపులైనటువంటి దివ్య జ్యోతులకి కూడా భగవంతుడు పరమ జ్యోతి అయి ఉన్నాడు. వీటికన్నిటికీ జ్యోతుల్లాగా ఎలా వస్తుంది ఆ శక్తి అంటే భగవంతుడి వల్లనే వస్తుంది. అందుకే జ్యోతులకే పరంజ్యోతి అయ్యాడు ఈయన భగవంతుడు. వీటన్నిటికీ ఆ ఒక జ్యోతి స్వరూపాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు అంటే భగవంతుడే. అందుకే జ్యోతులకే జ్యోతి అయినాడు, పరంజ్యోతి అయినాడు భగవంతుడు. తమసహ, మాయకు లోని కానివాడు. మాయకు లోని కానివాడు. భగవత్ మాయ ఉంది కదా, ఆ మాయ, ప్రకృతి మాయ అనేది భగవంతుని ఏం చేయలేదు, దానికి అతీతుడు భగవంతుడు. మనమైతే ఆ మాయలో పడిపోతాము, ఏదేదో చేసేస్తాము.
జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, అలాగే జ్ఞాన స్వరూపుడు కూడా భగవంతుడే. జ్ఞేయం, జ్ఞేయం అంటే ఏం చెప్పాను? ఎవరైనా చెప్తారా? అలా చెప్పలేదు నేను. బుక్లో ఉన్నట్టు కాకుండా నేను చెప్పినట్టు చెప్పండి ఎవరైనా. జ్ఞేయం అంటే ఏంటి? మానవ జీవిత లక్ష్యం. మానవుని లక్ష్యం ఏంటి? జ్ఞేయం అంటే లక్ష్యం అని చెప్పిన నేను. భగవంతుని తెలుసుకోవడమే జ్ఞేయం అంటే. ఇప్పుడైనా నోట్ చేసుకోండి. అలాగే జ్ఞానగమ్యం, జ్ఞానము ద్వారా పొందదగినవాడు భగవంతుడే. మనకి జ్ఞాన సంపత్తి కోసం భగవంతుడు చాలా విషయాలు చెప్పాడు కదా. సాధనాలు, దాదాపు 20 సాధనాలు ఉన్నాయి. జ్ఞానము సంపాదించుకోవాలి అంటే కొన్ని సాధనాలు మనకు ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఒక జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానం నుండి మనకి ఏది ప్రాప్తిస్తుంది అంటే భగవంతుడే. జ్ఞానం ద్వారా తగేవాడు కూడా భగవంతుడే. జ్ఞానం ఒకటి ఉంది అంటే జ్ఞాన మార్గం ద్వారా కూడా మనము భగవంతుని పొందవచ్చని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. 12వ అధ్యాయం వరకు భక్తి మార్గం చెప్పాడు, భక్తి యోగం. అలాగే మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగం చెప్పాడు. జ్ఞానయోగం కూడా ఉందిలేండి, 2వ అధ్యాయం మొత్తం జ్ఞానయోగం ఉంది. కానీ 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా కర్మ షట్కం అంటారని 6 అధ్యాయాల్ని, తర్వాత భక్తి షట్కం అంటామని, తర్వాత జ్ఞాన షట్కం అంటామని తెలుసుకున్నాం కదా మనం. 13వ అధ్యాయం నుండి జ్ఞాన షట్కం ప్రారంభమైంది. జ్ఞానం గురించి వివరిస్తున్నాడు భగవంతుడు. జ్ఞానం అంటే ఏంటి తెలియజెప్తున్నాడు ఈ 6 అధ్యాయాల్లో. 13, 14, 15, 16, 18 వరకు, 17, 18 వరకు ఈ 6 అధ్యాయాల్లో, 7 అధ్యాయాల్లోన, 6 అధ్యాయాల్లోన మనకు జ్ఞానం గురించి వివరిస్తున్నాడు భగవంతుడు. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, వాటి సాధనలు ఏంటి అని కూడా మనకు చెప్పాడు. జ్ఞేయం గురించి చెప్పాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరిని అని చెప్పాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అని చెప్పాడు. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది జ్ఞానం గురించి. భక్తి యోగం 12వ అధ్యాయంకే స్టాప్ అవుతుంది. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనకి జ్ఞాన షట్కం, జ్ఞానాన్ని భగవంతుడు బోధిస్తూ వస్తున్నాడు. అలాగే జ్ఞానము ద్వారా ప్రాప్యుడయ్యేవాడు, జ్ఞానం ద్వారా దొరికేవాడు ఎవడు అంటే భగవంతుడే అంటున్నాడు. అందుకే జ్ఞానాన్ని వృద్ధి చేసుకో. భగవంతుడు చెప్పినటువంటి కొన్ని 20 సాధనాలు ఉన్నాయి. వాటిని అవలంబిస్తే మనం కూడా జ్ఞానవంతులం అవుతాం. అవలంబించడమే కష్టం. అవలంబించినామంటే మనము కూడా జ్ఞానం పొందిన వాళ్ళు అవుతాం. ఆ జ్ఞానం ఉంది అంటే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అలాగే హృది సర్వస్య విష్టితం, అందరి హృదయాల్లోనూ, సర్వ ప్రాణుల హృదయాల్లోనూ భగవంతుడు విష్టితుడై ఉన్నాడు అంటే విశేషంగా ఉండాడు. అర్థమవుతుంది కదా. అన్ని జ్యోతులకి పరంజ్యోతి ఆయన. అలాగే ఏ మాయ కూడా ఆయన్ని ఏమీ చేయలేదు. మాయాతీతుడు. జ్ఞానం, జ్ఞానస్వరూపుడు. జ్ఞేయం, తెలుసుకొనదగినవాడు. అలాగే జ్ఞానము ద్వారా ప్రాప్తుడయ్యేవాడు కూడా. జ్ఞానప్రాప్తి కలగడం వల్ల భగవంతుడు మనకు తొందరగానే మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవడం అంటే మనకు జ్ఞానం వల్ల భగవంతుని పొందగలుగుతాం. జ్ఞాన ప్రాప్తి ఉంది అంటే భగవత్ ప్రాప్తి చాలా సులభంగా అవుతుంది. అలాగే సర్వ ప్రాణుల హృదయాల్లోనూ విశేషంగా ఉండేవాడు భగవంతుడే అని మనం తెలుసుకోవాలి అంటున్నాడు. ఇది జ్ఞానం. ఇతి క్షేత్రం తదా జ్ఞానం, ఇంతవరకు ఈ విధంగా, తదా జ్ఞానం
క్షేత్రమును గూర్చి, ఇది క్షేత్రం, క్షేత్రం అంటే శరీరం. ఇది క్షేత్రం తద జ్ఞానం, క్షేత్రం గురించి అలాగే జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి చోక్తం సమాసతః మనము తెలుసుకుంటూ వచ్చాం. సంక్షిప్తంగా భగవంతుడు చెప్తూ వచ్చాడు కాబట్టి తెలుసుకున్నాం. అవునా? జ్ఞానం గురించి, క్షేత్రం గురించి, అలాగే తెలుసుకొనదగిన వాడు పరమాత్మ స్వరూపము అని కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తూ వచ్చాడు. వీటిని, ఈ మూడిటిని, క్షేత్రం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అనేది ఏంటి అని మనం గుర్తుపెట్టుకొని, ఎవరైతే భగవద్భక్తుడు ఉంటాడో, మద్భక్తః ఏతద్విజ్ఞాయ, ఎవరైతే వీటినన్నిటినీ తెలుసుకొనిన భక్తుడు, అలాగే తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టి అలా నడుచుకునే వానికే భగవంతుడు ప్రాప్తి చెందుతుంది అంటున్నాడు, నా స్వరూపాన్ని పొందుతాడు అంటున్నాడు ఇక్కడ. ఎవరైతే క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు గురించి, అలాగే జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి ఎవరైతే సంక్షిప్తంగా తెలుసుకొని ఉంటాడో, అలాంటి నా భక్తుడు నా స్వరూపాన్ని పొందుతాడు అంటున్నాడు. అర్థమవుతుందా? మనం తెలుసుకోవడమే కాదు, తెలుసుకుంటేనే కాదు, ఏది ఆచరణలో పెడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఆచరణలో పెడితేనే లెక్కకొచ్చేది. ఊరికే తెలుసుకొని ఉంటే ఆచరణలో లేకపోతే ఏమి ప్రయోజనము ఉండదు. ఇంకా ఇక్కడ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి, ప్రకృతిని అలాగే పురుషుని, ఈ రెండిటిని మనము సనాతనమైనటువంటి వాటిగా, ముందు నుండి విద్యనాది ఉభావపి, ఆది మధ్యాన అంతరాలు లేనిది అని మనం తెలుసుకోవాలి. ప్రకృతి, పురుషుడు ఈ ఇద్దరి వల్లే సృష్టి జరిగింది. వీళ్ళు అనాదిగా సనాతనమైనటువంటి వాటిగా మనము ఎంచుకోవాలి. వీటికి ఇది అనేది లేదు, ఒక ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే చనిపోయింది, ఇప్పుడే మళ్ళీ సృష్టింపబడింది అనేది లేదు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి పురుషుడు, ప్రకృతి అనేవి సనాతనంగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. అలాగే అవును, పురుషుడు బీజం అయితే ప్రకృతి అనేది స్థానం అంటారు. స్థానం, పురుషుడు బీజం అయితే ప్రకృతి స్థానం. ఇప్పుడు మనకు ఒక పురుషుడు అంటే ఇక్కడ భగవంతుని తీసుకోకండి. పురుషుడు అంటే మామూలుగా మనకి ఎవరు లెక్కకొస్తారు, ఒక భర్త అనుకోండి, జెంట్స్ భర్త భార్య యందు తన వీర్యాన్ని వదిలినప్పుడు, సృష్టి కార్యం గురించి చెప్తున్నాను నేను. వీర్యాన్ని వదిలినప్పుడు ఎక్కడ సృష్టి జరుగుతుంది అంటే, ప్రకృతి అనేదాన్ని భార్యగా తీసుకోవాలి. ప్రకృతి మాత అంటాం. ఇక్కడ ప్రకృతి మాత ఎవరు అంటే శక్తి మాతనే, జగజ్జనని. ప్రకృతి అంటే జగజ్జనని, జగత్తుని సృష్టింపజేసింది. జనని, మాత, తల్లి అని. తన యందు జగత్తుని అంతటిని సృష్టించింది ప్రకృతి మాతని. ఇక్కడ శక్తి స్వరూపిణి అమ్మ ప్రకృతి మాత అంటే. మనం కూడా మనం సృష్టి కార్యం జరిపినప్పుడు, వీర్యం వదిలినప్పుడు మనకు గర్భస్థానం ఎక్కడ అంటే ఆడవాళ్ళలోనే ఉంటుంది. అలాగే ప్రకృతి, పురుషుడు, భగవంతుడు ప్రకృతిలో తన అంశాలని వదిలితే, ప్రకృతి మాత తన యందు సృష్టినంతటిని సృష్టిస్తూ ఉంది. అందుకే వీళ్ళిద్దరికీ కూడా ఆది మధ్యాంతరాలు ఉండవు అని మనం తెలుసుకోవాలి. అలాగే వికారాంశ్చ, ఎలాంటి వికారాలకు కూడా, వికారాలు అంటే అరిషడ్ వర్గాలు కావచ్చు, రాగద్వేషాలు, అసూయలు, ఇలాంటి వికారాలకి లోను కాదు. మమతాసక్తులు ఇవేమి కూడా లోను కాదు. ప్రకృతి కావచ్చు, పురుషుడు కావచ్చు.
ఈ ప్రకృతి నుండినే ఇవన్నీ కూడా రాగద్వేషాలు, గుణాంశ్చైవ గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు, విద్ధి అంటే ఎరుంగుము తెలుసుకొనుము అని, ప్రకృతి సంభవాన్ ఈ ప్రకృతి నుండినే భగవంతుడు చెప్తున్నాడు. వికారాలనేవి, గుణాలనేవి, సత్వరజస్తమో గుణాలనేవి ప్రకృతి నుండినే ఉద్భవిస్తున్నాయంట. మనము ఎందుకు మనకు ఇవన్నీ వచ్చి అంటుకుంటున్నాయంటే మనం ప్రకృతిలో మమేకమై ఉన్నాం కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గుణాలు మనకి అంటుకుంటున్నాయి. అలాగే కొంతమంది చూడండి తపస్సు చేసే వాళ్ళని, మునుల్ని చూడండి, ముందు కాలంలో వాళ్ళు ప్రకృతిలో ఉండే వాళ్ళు కాదు. ఎక్కడైనా ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ ఈ బయట జరిగే వాటికి అతీతంగా ఏమాత్రం స్పందించకుండా అంతర్ముఖం చేసుకొని దృష్టిని తమ మనస్సులోనే భగవంతుణ్ణి చూస్తూ తపస్సు చేసేవాళ్ళు. అందుకని వాళ్లకు మాయ అనేది అంటేది కాదు, ప్రకృతికి వాళ్ళు అతీతులుగా ఉండేవాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతిలోనే ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఆ గుణాలు మనకి అంటుకుంటున్నాయి. ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 4 రోజులు బాగా మాట్లాడినాము, తర్వాత ఈ కొన్ని విషయాల వల్లనో ఏమో మనకు మాట్లాడడానికి అవ్వలేదనుకోండి, దూరం పెట్టేసినాం అనుకోండి. దగ్గరున్నప్పుడు వాళ్ళ విషయాలన్నీ, వాళ్ళ బుద్ధులన్నీ మనకు అంటుకుంటాయా లేదా? కొన్ని గుణాలు కూడా నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో అంటారు. మన స్నేహితులు ఎవరో చెప్తే వాళ్ళ గుణగణాలని బట్టి మన గుణగణాలని అంచనా వేస్తారు. అలాగే మనము ఇప్పుడు చెడ్డవాడని తెలిసిందనుకోండి, చెడ్డ గుణాలన్నీ మనలోకి వస్తున్నాయి, చెడ్డవాళ్ళ సహవాసం చేస్తే మనకు చెడ్డవాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు కూడా అలాంటి బుద్ధులు వస్తున్నాయి కదా. అదే దూరం పెట్టేస్తే మనకు అంటుకుంటాయి ఆ బుద్ధులు. వాడు చెడ్డవాడని తెలిసిన తర్వాత, మంచివాడు కాదని తెలిసిన తర్వాత మనం వాళ్ళని దూరం పెట్టినామంటే వాళ్ళ బుద్ధులు మనకు అంటుకోవు. అలాగే ప్రకృతి సంభవాలు కూడా, ఈ వికారాలు కావచ్చు, గుణాలు కావచ్చు, మనం ప్రకృతిలో ఉంటున్నాము, దాంతో మమేకమై నడుస్తున్నామంటే అవన్నీ మనకు అంటుకుంటాయి. ఇక్కడ ఏంటి మార్గం? మరి మన తపస్సులు ఎప్పుడో చూపించేసినారు మార్గం. భగవత్ చింతన, తపస్సు, మౌనం, వీటిని మనము తీసుకున్నామంటే, అలవరుచుకున్నామంటే, భగవత్ చింతన, భగవన్నామస్మరణం అనేవి మనం తీసుకుంటూ ఉన్నామంటే ప్రకృతికి అతీతంగా, గుణాలకి అతీతంగా, వికారాలకి అతీతంగా ఉండవచ్చు. మనకు అంటవు ఇవేమి కూడా. కానీ మనం ఎక్కడుంటున్నాం? ప్రకృతిలోనే మమేకమై ఉంటున్నాం. అమ్మ కదా బాగా పట్టుకునేస్తాం ప్రకృతిని, వదలనంటే వదలను అని. కానీ వేటి ద్వారా వస్తోంది అంటే ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి గుణాలన్నీ. మనం ప్రకృతిలో ఉన్నామంటే మనకు అవన్నీ కూడా అంటుకుంటాయి అని మనము గుర్తించాలి. అలాగే కార్యకరణ కర్తృత్వే, కార్యములు అంటే ఏంటివి? కార్యములను, కరణములను ఉత్పత్తి చేయుటలో ప్రకృతియే హేతువు అన్నాడు కదా భగవంతుడు. మరి ఏంటివి కార్యములు అంటే ఏంటివి, కరణములు అంటే ఏంటివి అంటే ఎక్కడైనా ఒకసారి రాసి పెట్టుకోండి, ఒక చోట బాగా పనిచేస్తాయి మనకు. కార్యములు అని రాసుకోండి. కార్యములు అంటే ఏంటివి అంటే పంచమహాభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు. ఈ ఒక ఆకాశం, పంచభూతాలను, అలాగే పంచేంద్రియములు, వీటిని కార్యములు అంటారు. పంచభూతాలు, పంచేంద్రియాలని కార్యములు అంటారు. అంటే వీటి ద్వారానే కదా ఏ పని జరిగేది. ఇంద్రియాల వల్లనే కదా మనకు ఏ పని జరిగినా జరిగేది. అందుకే వీటిని కార్యములు అన్నారు. బుద్ధి, అహంకారము, మనస్సు, వీటిని, అలాగే విషయేంద్రియాలు ఉన్నాయి కదా,
త్వక్, చక్షుః. త్వక్ అంటే చర్మము, చక్షువు అంటే కన్నులు, శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణములు అంటే ముక్కు. ఇవి వీటిని అలాగే జ్ఞానేంద్రియములున్నాయి మనకు. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు అని 3 రకాలు ఉన్నాయి మనకు. జ్ఞానేంద్రియాలు ఏవి అంటే వాక్ అంటే నోరు, పాణి చేతులు, పాదాలు, పాయు ఉపస్థలు. పాయు అంటే అంటే మనం గుదద్వారం అంటారు కదా, మనము టాయిలెట్ వెళ్తాం, పాస్ వెళ్తాం, ఈ 2 ద్వారాలని కూడా పాయు ఉపస్థ అంటారు. ఇవి జ్ఞానేంద్రియాలు అని పిలుస్తారు వీటిని. వీటిని కరణములు అని పిలుస్తారు. బుద్ధి, మనస్సు, అహంకారము, అలాగే ఇంద్రియాలు, అలాగే జ్ఞానేంద్రియాలు, వీటిని కరణములు అని పిలుస్తారు. వీటికన్నిటికీ మూలం ఏంటి, ఉత్పన్నం చేస్తున్నది ఏది అంటే ప్రకృతి రుచ్యతే. ప్రకృతినే హేతువు, ప్రకృతి నుండినే ఉద్భవిస్తున్న మనలోన పంచభూతాలకు కావచ్చు, అలాగే పంచ విషయేంద్రియాలు ఉన్నాయి కదా వాటికి కావచ్చు, అలాగే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణములు కావచ్చు, ఇవన్నీ వేటి నుండి వస్తున్నాయంటే ప్రకృతి నుండినే సంభవిస్తున్నాయి. ప్రకృతి నుంచినే కారణం, అదే కారణం. మనలో ఏ గుణము వర్ధిల్లినా, ఏ వికారం వర్ధిల్లినా అంత కారణం ఏంటి అంటే ప్రకృతిని. ప్రకృతి వల్లనే మనిషి ఎలా నడుచుకుంటున్నాడు అనేది స్పష్టమవుతోంది. కారణం ఏంటంటే ప్రకృతిని. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే నిమిత్త మాత్రులం అంతే. మనం అనుకుంటూ ఉంటాం నా వల్లనే ఒక మంచి పని జరిగితే చాలా మంది నుండి నా వల్లనే అంటుంటాం. చెడ్డ పని చేస్తే కనీసము అంతరాత్మకు కూడా కరెక్ట్గా చెప్పుకోము. కరణములు బుద్ధి, మనస్సు, అహంకారం, చిత్తము కూడా వస్తుంది. కానీ భగవంతుడు ఇక్కడ చిత్తము మనస్సు ఒకటే అని తలిచాడు. చిత్తము అని రాసుకున్నా ఏం తప్పు కాదు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇవి అంతఃకరణము. అలాగే ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అలాగే జ్ఞానేంద్రియాలు, వీటిని కర్మేంద్రియాలు కూడా అంటారు. జ్ఞానేంద్రియాలని వాక్కు, పాయువు, ఉపస్థలు. వీటన్నిటినీ కూడి కరణములు అని పిలుస్తారు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. పాణి చెయ్యి, చేతులు. వాక్కు అంటే నోరు, పాణి అంటే చేతులు, పాద పాద అంటే కాళ్ళు, పాయు అంటే మన గుదద్వారం, టాయిలెట్ వెళ్తాం కదా దాన్ని పాయు. ఉపస్థ అంటే మూత్రద్వారం. వీటిని కర్మేంద్రియాలు అని కూడా అంటారు. రాసుకోండి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు భలే కన్ఫ్యూజ్ అవుతాయి ఫస్ట్లో. అందుకే రాసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా క్లారిఫికేషన్ కోసమైనా మనం తెరిచి చూసినామంటే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు బాగా ఫ్లాష్ అవుతుంది, అర్థమవుతుంది భావం. వీటి వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. కర్మేంద్రియాలు అంటారు, అలాగే జ్ఞానేంద్రియాలు అని కూడా అంటారు. కర్మేంద్రియాలు అంటే ఇవే, జ్ఞానేంద్రియాలు అన్నా ఇవే.
విషయేంద్రియాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి విషయేంద్రియాలు. శబ్ద, స్పర్శ ఏవి? ఇవి వచ్చి కార్యములు. కరణములకు వచ్చింది అంతఃకరణాలు ఉన్నాయి కదా, బుద్ధి, అహంకారము, మనస్సు. అలాగే 5 ఇంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయ, ఉపస్థులు. వీటిని కర్మేంద్రియాలు అంటారు. కన్నులు కన్నుల పని ఏంటి? అది చూడడం. ఒక ఆకారం తెలిపేవి ఏంటివి అంటే కన్నులే కదా, కన్నుల పని అది. స్పర్శ, రూప, రస, గంధాలు. రస, గంధాలు. త్వక్, వాక్, పాణి. ఫస్ట్ రాసుకోండి. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థు. వీటిని కర్మేంద్రియాలు అంటారని రాసుకోండి. కర్మేంద్రియాలు అంటారు. త్వక్ అంటే చర్మము, నేత్రములు, శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణములు అంటే ముక్కు, నాసికం. వీటిని ఇంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు అంటారని రాసుకోండి. ఇంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటిని ఇంద్రియాలు అంటారు, అలాగే జ్ఞానేంద్రియాలు అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకే అలా రాసుకోండి. అంతఃకరణాలు అంటే ఏంటివి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటిని అంతఃకరణాలు అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటిని మనము అంతఃకరణములు అని పిలుస్తాం. కానీ వేరు పనులు చేస్తాయి అవి. చెప్తాను. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటిని అంతఃకరణాలు అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటి 4టిని అంతఃకరణాలు అని పిలుస్తారు. ఓకేనా? ఆకాశము, లేదంటే మీకు బాగా గుర్తుండాలంటే ఒకేలాగా వచ్చేలా చెప్తాను. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు. అన్నీ నీతోనే స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్లో, బాగా గుర్తుంటాయి. నింగి అంటే ఆకాశం, తెలుసు కదా మీకు. నింగి. నేల అంటే భూమి. నిప్పు అంటే అగ్ని. నీరు అంటే మీకు తెలుసు, జలం. అలాగే ఆకాశం. వాయువు. ఇవి పంచమహాభూతాలు. పంచమహాభూతములు. పంచభూతాలు అనైనా రాసుకోండి. కదా. ఎవరు ఆఫ్ చేసుకోండి, డిస్టర్బ్ అవుతుంది. వినబడదు. సౌండ్స్ వస్తే చెప్పేది సరిగ్గా వినబడదు. అలాగే శబ్ద,
స్పర్శ, రూప, రసగంధాలు. వీటిని విషయేంద్రియాలు అంటారు. ఇంద్రియాలు చేసే పనిని విషయేంద్రియాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వీటిని విషయేంద్రియాలు అని రాసుకోండి. తొందరగా అర్థం కావు మనకు, ఇవి గుర్తు కూడా ఉండవు, అలా అయిపోతుంది. కాబట్టి రాసుకొని పెట్టుకుంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా చదువుకున్నప్పుడు, ఎప్పుడు చదువుకోవాలని కాకుండా కనీసం బుక్ ఎప్పుడైనా తెరిచినప్పుడు చూస్తారు కదా, అప్పుడైనా ఒకసారి చదువుకుంటే మీకు బాగా గుర్తుండిపోతాయి. ఈ కార్యకరణముల కర్తృ ఎవరు, హేతు ఎవరు? ప్రకృతి రుచ్యతే. ప్రకృతినే అంటున్నాడు ఇక్కడ. ప్రకృతి నుండినే ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతియే హేతువు, కారణం అంటున్నాడు. పురుష సుఖ దుఃఖానాం. పురుషుడు అంటే ఇక్కడ మనుషులు మగవాళ్ళలాగే తీసుకోకూడదు. సృష్టిలో ఉన్న ప్రతి మనుష్యుల్ని కూడా, ప్రతి ప్రాణుల్ని కూడా, వీటిని కూడా మనము భూతాలని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు అనుభవించుటలో భోక్తృత్రే హేతురుచ్యతే. ఎవరు అనుభవించడానికి హేతువుగా ఉన్నారంటే పురుష, అంటే జీవాత్మ. మనలో ఉండే జీవాత్మ ఉంది కదా, అదే అనుభవించడానికి హేతువుగా ఉంది. అర్థమవుతుంది కదా. ఇవన్నీ సృష్టించడానికి ప్రకృతి ఉంటే, ఈ కార్యముల్ని కావచ్చు, కరణముల్ని కావచ్చు సృష్టించడానికి, సంభవించడానికి ఇవన్నీ ప్రకృతి కారణమైతే, వాటిని సుఖ దుఃఖాలని కావచ్చు, వాటి నుండి వచ్చేవేవైనా కావచ్చు, అనుభవించడానికి హేతువు ఎవరు అంటే జీవాత్మని. ఎలా పెట్టాడు చూడండి దేవుడు. సృష్టింపబడేదేమో ప్రకృతిలో, అనుభవించేదేమో మనం. ఎందుకంటే ప్రకృతికి అటాచ్ అయి ఉన్నాం కదా మనము, భగవంతునికి కాకుండా, పురుషుడికి కాకుండా, పరమ పురుషుడికి, సనాతన పురుషుడికి కాకుండా ప్రకృతిలో జరిగేటువంటి వాటికి మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి మనకు సుఖ దుఃఖాలు అనేవి ప్రాప్తిస్తున్నాయి. ఇంకా ఇతర వికారాలు, గుణాలు మనకు ప్రాప్తిస్తూ ఉన్నాయి. అదే భగవంతునిలో మనం ఎక్కువ విలీనమై ఉన్నామనుకోండి, తపస్సు, భగవన్నామ జపం, ఎప్పుడు ఏదో ఒకటి పురాణ పురుషుని గురించి తెలుసుకోవడం గురించి, ఆయన లీలల గురించి, ఆయన సంకీర్తనలు, భజనల గురించి, వీటి గురించి మనం ఎక్కువ థింక్ చేస్తూ ఉంటే మనకు మాయ అనేది అంటదు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ద్వాపర యుగం అంతమైపోతోంది. ఆ టైంలో కృష్ణుడు కూడా నిర్యాణం అయిపోయింది. కృష్ణుడు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయినాడు అవతారం చాలించి. అప్పుడు ఒక బ్రాహ్మణుడు చాలా దరిద్రావస్థలో ఉన్నాడు. ఎంత దరిద్రావస్థ ఉంది అంటే కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేవు, సరైన గుడ్డలు లేవు, సరైన తిండి లేదు, బక్క చిక్కి ఉన్నాడు ఒక బ్రాహ్మణుడు. ఎందుకంటే అప్పటికే కలి ప్రవేశించింది. తద్వారా ఏమైపోయిందంటే ధర్మము ఒంటి కాలిపైన ఉంది, అధర్మం పెచ్చి పెరిగి ఉంది. బ్రాహ్మణులకి వాల్యూ తగ్గిపోయింది అప్పటికే. అప్పుడైతే ద్వాపర యుగంలో కావచ్చు, కృతయుగంలో, త్రేతాయుగంలో కావచ్చు, బ్రాహ్మణులకి చాలా వాల్యూ ఇచ్చేవారు, దానాలు ఎక్కువ ఇచ్చేవారు. గోదానం, భూదానం, సంపద, సువర్ణ దానం అన్నీ చేసేవారు. బ్రాహ్మణులు బాగా సంతుష్టిగా ఉండేవాళ్ళు. కానీ ద్వాపర యుగం వెళ్ళి కలియుగం ప్రవేశించినప్పుడు బ్రాహ్మణులకి వాల్యూ తగ్గిపోయింది, దానాలు చేసేవాళ్ళు తగ్గిపోయినారు. బ్రాహ్మణుడు తినే తిండికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చాలా వరకు అలాగే ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. భగవన్నామ హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే అని జపం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక సముద్రపు ఒడ్డున జపం చేస్తూ వెళ్తూ ఉంటే కలిపురుషుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉండే వాళ్ళని, బాగుండే వాళ్ళని కూడా వాళ్ళ మధ్యలోకి పోయి పుల్లు పెట్టేవాడు కలిపురుషుడు. 4 రోజులు బాగున్నారంటే 5వ రోజుకే వాళ్ళు విడిపోవాలి, అలా చేసేస్తాడు. భార్యాభర్తలు 5 రోజులు, వారం రోజులు బాగున్నారంటే నెక్స్ట్ డేనే కలహం వచ్చేలాగా చేసేస్తాడు. ఎక్కడ బాగుంటే చూసేవాడు కాదు కలిపురుషుడు. బాగుండకూడదు అంతే. అందుకే దీన్ని కలియుగం అన్నారు. కలిపురుషుని స్వభావం అలాంటిదమ్మా. ఆయన స్వభావమే అలాంటిది. ఎందుకంటే కలియుగంలో అధర్మం ఎక్కువ. కలిపురుషుడు అధర్మపరుడు కాబట్టి మంచి ఎక్కడ జరిగేది విధంగా ఉండదు. మీరు చూడండి, చెడుకున్నంత బలము మంచికి ఉండదు, సపోర్ట్ ఉండదు. మెయిన్ మంచి జరిగేది ఎట్లనా పోని సపోర్ట్ చేయరు మంచి జరిగేదానికి. అధర్మంగానే బతకడానికి ఇష్టపడతారు కానీ ధర్మంగా బ్రతకడానికి ఇష్టపడరు. చేస్తున్నది తప్పు అని తెలుసు కానీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి పర్లేదులే మంది మనం చూసుకోవాలని స్వార్థం ఎక్కువైపోతుంది. కానీ అది చెడు, నలుగురికి చెడు చేస్తుంది, చేయకూడదని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక పాదం మీద ఉంది కదా ధర్మము, కాబట్టి ఉన్నారు మంచి వాళ్ళు కూడా. చేసేవాళ్ళు చేస్తున్నారు మంచి ఆలోచనలన్నీ. కానీ చెడు ఆలోచన చేసే వాళ్ళే ఎక్కువ, స్వార్థపరులే ఎక్కువ. ఎవరు ఏమైపోతే ఏంటి, నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళే ఎక్కువ. కలి ప్రభావం అనేది అలా ఉంటుంది. కలి స్వభావమే అది. ఎక్కడ 4 కుటుంబాలు కలిసి ఉన్నాయి అంటే ఆ 4 కుటుంబాలు విడిపోయేలాగా ఏదో ఒకటి ఆస్తి గడువులను ఏదో ఒకటి తెచ్చి పెడతాడు. డివైడ్ కాకుండా ఒక కుటుంబము 4 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు ఉన్నారు, 3 అన్నదమ్ములు ఉన్నారు, 2 అన్నదమ్ములు ఉన్నారు, డివైడ్ కాకుండా ఉన్నారంటే ఏదో ఒకటి పుట్టించేసి వాళ్ళని డివైడ్ అయ్యేలాగా చేస్తాడు. ఇది కలి ప్రభావం. ఇలా ఉంటుంది. మంచి అనేది ఎక్కడ ఉండకూడదు. ఇలా ఆ బ్రాహ్మణుడు కూటికి గతి లేకపోయినా భగవంతుని నమ్ముకుని, ఆయన పరిస్థితికి ఏమాత్రం చింతించకుండా భగవంతుని నమ్ముకుని భగవన్నామ, ఎందుకంటే తను వేద విఘ్నుడు కాబట్టి, వేదాలు తెలిసిన వాడు కాబట్టి, వేద పురుషుడు అయినటువంటి భగవంతుని నామాన్ని జపించడం వదల్లేదు ఆ విప్రుడు. అలా భగవన్నామ జపం చేసుకుంటూ వెళ్తుంటే కలిపురుషుడు పట్టుకోవడానికి పోతాడు. ఇలా అట్లా పోయి ముట్టుకోగానే అల్లంత దూరం ఎగిరి పడతాడు. ఆ బ్రాహ్మణుని టచ్ చేయడానికి కూడా అవ్వలేదు. ఏంటి కారణం? ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం ప్రవేశించింది అంటున్నారు. మరి ఏంటి నా ప్రభావం అతని పైన పడట్లేదు? ఆలోచిస్తాడు బాగా కలిపురుషుడు. ఆలోచించి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంటి స్వామి, ఇంకా ద్వాపరయుగం వెళ్ళిపోలేదా? కృష్ణుడి అవతారం ద్వాపరయుగంలోనే కదా జరిగింది. కృష్ణుడు ఇంకా నేలపైనే ఉన్నాడా, భూమిపైనే ఉన్నాడా? అందుకేనా నా ప్రభావం పడట్లేదు? కలియుగం ఇంకా రాలేదా? ప్రవేశించింది అన్నాకే కదా నేను భూమిపైన ఉన్నాను అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. బ్రహ్మదేవుడు చెప్తాడు, ఏమయ్యా కలిపురుష, నువ్వు ఎవరైతే భగవన్నామ జపాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో నువ్వు వాళ్ళ జోలికి పోకుండా ఉండడం నీకే క్షేమము, శ్రేయస్కరము. కాబట్టి ఎవరైతే భగవన్నామ జపం చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకయ్యా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినావనుకో భగవంతుడు నిన్ను ఊరికి విడిచిపెట్టాడు. అతను ఎంతో ప్రభావితమైనటువంటి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మహానామాన్ని, ద్వాదశాక్షరి నామాన్ని అతను పఠిస్తూ ఉన్నాడు.
అంతటి మహిమాన్వితమైనటువంటి భగవన్నామాన్ని జపిస్తున్న అతని దగ్గరికి నువ్వు వెళితే ఇలా పడక ఇంకేమవుతావు? కాబట్టి భగవన్నామ జపం ఎవరు చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, అది నీకే మంచిది అని మంచి పలికి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుండి ఎవరైతే భగవన్నామ జపం నిరంతరం చేస్తూ ఉంటారో అలాంటి వారి దగ్గరికి కలిపురుషుడు అంత తొందరగా రాడు. అతనికి భయం ఉంది, భగవన్నామ జపం చేస్తున్నాము అంటే భగవంతుడు మనతోటి ఉంటాడని లెక్క. భగవంతుడు మన దగ్గర ఉన్నాడంటే మనతో ముట్టడానికి కూడా కలిపురుషుడు ధైర్యం చేయడు. అందుకని ఆ రోజు నుంచి కలిపురుషుడు ఎవరైతే నిరంతరం భగవత్ చింతనలో ఉంటారో వాళ్ళకి ఈ ఒక కలి ప్రభావం అనేది పడదు. చెడు గుణాలు కూడా చెడు లక్షణాలు కూడా చెడు గుణాలు కూడా మన పైన రావు. ప్రకృతి మాత కూడా మనకు సహకరిస్తుంది. మనం ప్రాపంచికంలో ఉంటేనే మనకు ఎక్కువ బాధలు వస్తుంటాయి, గమనించండి. ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, ఎక్కువ విపరీతమైనటువంటి ఏంటివో అన్నీ తెలియని వికారాలు మనలో ప్రవేశిస్తాయి ప్రాపంచికంలో ఉన్నామంటే. అదే మనము భగవత్ చింతనలో ఉన్నామనుకోండి, ఏదైనా చదువుకోవడము, రామాయణ మహాభారతాలు లాంటివి, భగవన్నామ జపం చేసుకోవడము, లేకపోతే సంకీర్తనలు పాడుకుంటూ ఉండడము, లేదంటే ఏదైనా సీన్స్ ఉంటాయి కదా, వీడియోస్ భగవంతుడివే. సినిమాలు ఎన్ని లేవు ముందు కాలంలో, ఎంత బాగా తీసినారు, కృష్ణుడివి కావచ్చు అన్ని. అలాంటి సీన్స్ చూసుకుంటూ ఉండడము, ఇలా చేసినాం అనుకోండి ఎవరిని పట్టించుకోకుండా, మనకు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఆ రోజు. కాబట్టి ఎప్పుడే కానీ మనము ఈ ఒక ప్రకృతికి కావచ్చు, కలి ప్రభావానికి కావచ్చు మనం లోను కాకుండా ఉండాలి అంటే నిరంతర భగవన్నామ జపము ఒక్కటే మనకున్నటువంటి సాధనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దైవీ హేష్య గుణమయి మమ మాయా దురత్యయ. నా మాయ అనేది దైవీ హేష గుణమయి. ఈ గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. వీటి నుండి ఉత్పన్నమైనటువంటి మాయ అనేది మమ మాయ, నేను ఉత్పత్తి చేసేదే. దాన్ని దురత్యయ, అంత తొందరగా నీవు ఆ మాయ నుండి బయటపడలేవు. మరి ఏంటి దీనికి ఉపమానం అంటే, నాకు ఎప్పుడూ కూడా సర్వస్య శరణాగతి అయి ఉండు. భగవంతునికి ఎప్పుడు సర్వస్య శరణాగతి అయి ఉండాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన ఫలేన చ. అభ్యాసము వైరాగ్యము కలిగి భగవంతునికి ఎప్పుడు కూడా శరణాగతి అయి ఉన్నామంటే మనం సత్వరజస్తమో గుణాల నుండి ఉద్భవించే మాయను సైతం మనము నిరోధించుకోగలం. ఆ మాయ మనల్ని ఏమీ చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. అందుకే భగవన్నామ జపం అనేది ఎప్పుడు మీ నోట్లో కావచ్చు, మీ మనసులో కావచ్చు, ఎప్పుడు జరుగుతూ ఉండనియండి. అది మనకి ఎంతైనా మేలు చేస్తుంది అని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. హరి ఓం తత్సత్.